సో ఈరోజు ఇక్కడ ధర్నా చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏముందమ్మా, ఇక్కడ 13 సంవత్సరాలు అయింది తెలంగాణ సాధించుకొని. 13 సంవత్సరాలు కూడా మళ్ళీ విద్యార్థులు వచ్చి రోడ్డు మీద మా ఫీజు రిమెంట్స్, మా బకాయిలు మాకు అందించట్లేదు, మాకు ఉన్నత విద్యకు అవకాశం లేదు, నా సర్టిఫికెట్ మాకు లీవ్ ఇవ్వట్లేదని రోడ్డు మీదకి వచ్చారు. ఎన్నిసార్లు తెలంగాణ వచ్చి 13 సంవత్సరాలు అయింది. అది చేస్తాం ఇది చేస్తామని గత ప్రభుత్వం చెప్పింది. వీళ్ళు వచ్చి అటు ఇటు చేసి 3 సంవత్సరాలు గడిపారు. ఎలాంటి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, విద్యార్థులకి సరైన న్యాయం చేయలేదు, నిరుద్యోగులకి న్యాయం చేయలేదు, రైతులకు న్యాయం చేయలేదు. ఇంకా ఏం చేస్తున్నట్టు అడుగుతున్నాం. దాని గురించే మాట్లాడుతున్నాం. ఎవరైనా మాట్లాడితే ఆర్ కృష్ణ లాంటి పెద్ద ఆయన మాట్లాడితే మీరు పక్క రాష్ట్రం నుంచి ఎలక్ట్ అయ్యారు, అక్కడ జరుగుతుందా ఇక్కడ జరుగుతుందా అని ఇలాంటి మాటలు. ఎందుకంటే మనం డైవర్షన్ చేయాలి. పక్క రాష్ట్రం గురించి నీకు ఎందుకే? పక్క రాష్ట్రంలో మేనిఫెస్టో వేరు, నీ మేనిఫెస్టో వేరు. నువ్వు ఎలాంటి హామీలు ఇచ్చి ఇక్కడికి వచ్చావు? తెలంగాణ విద్యార్థులు ఉద్యమ సమయంలో ఎన్నో లాఠీ చార్జ్ దెబ్బలు తిని, ఎన్నో కేసులు వేయించుకొని, రకరకాలుగా ఇబ్బంది పడి తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మా రాష్ట్రం మాకు వచ్చిందని, మా ఉద్యోగాలు మాకు వస్తాయి, మాకు ఒక ఇక్కడ ఆత్మగౌరవంగా మనం బతుకుతామని వచ్చిన 13 సంవత్సరాలు కూడా మళ్ళీ అందరు కలిసి 13 సంవత్సరాల తర్వాత రోడ్డు మీద పెట్టారు. చేస్తూనే ఉన్నారు కదా వాళ్ళు ఉద్యమాలు. మొన్నటి వరకు ధర్నా చౌక్ ఎత్తేసారు. ఇప్పుడు ఈయన ధర్నాకి పెట్టాడు, కానీ మళ్ళీ స్టార్ట్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు మినిమం దేశ భవిష్యత్తు అంటే విద్యార్థుల భవిష్యత్తే. వాళ్ళు ఉన్నత విద్య కోసం వెళ్ళాలన్నా, వాళ్ళు జాబ్లోకి వెళ్ళాలన్నా కంపల్సరీ ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఫస్ట్ ప్రాధాన్యతలో ఉండాలి వాళ్ళకి. మిగతా నువ్వు ఏమన్నా చేసుకో, ఇవి ప్రాధాన్యత. వీటిని అమలు చేయకుండా విద్యార్థి కుటుంబాలని ఇలా గోసపెట్టడం మాత్రం సరైన పద్ధతి కాదని మేము ముఖ్యమంత్రికి చెప్తున్నాం. ఇలా ఆయన మాట్లాడితే, ఎవరైనా ఆర్ కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు మాట్లాడితే వాళ్ళని అక్కడ ఇక్కడ అని చెప్పి విద్వేషాలు రెచ్చగొట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు. మీరు విద్యాశాఖ మంత్రిగా ఉండి కూడా 3 సంవత్సరాలు అయింది. ఈ 3 సంవత్సరాల్లో మేము అది చేస్తామని చెప్పి ఇంకో సంవత్సరం, ఆ తర్వాత మీరు ఉంటారో లేదో మీకే తెలియదు, మాకే తెలియదు. ఇంకెప్పుడు చేస్తారు? మళ్ళీ వీళ్ళు ఫైట్ ఇలా రోడ్డు మీద ఉండాల్సిందేనా నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ? అయితే విద్యార్థి సంఘాలకు సంబంధించి హాస్టల్లకు వెళ్ళకూడదని ఆంధ్రాలో ఒక జీవో పాస్ చేసింది కదా, మళ్ళీ ఇప్పుడు వచ్చి మీరు విద్యార్థులకు సంబంధించి ఇక్కడ ఫైట్ చేస్తున్నారు కదా, సో దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? 100% ఇక్కడ విద్యార్థుల కోసం మేము ఎంత దూరం వెళ్తాం. మేము వచ్చి వాళ్ళని ప్రొవోక్ చేయట్లేదు. విద్యార్థుల బాధను అర్థం చేసుకొని వాళ్ళని ఏకదాటి మీద మీరు ఉండండి, మీ వెనక మేము ఉంటాం, మీతో పాటు మేము కూడా ప్రశ్నిస్తాం. మేము తెలంగాణ బిడ్డలమే. మాకు రాజకీయ లబ్ధి కోసం ఇక్కడికి రాలేదు. మేము రాజకీయ లబ్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు రాజకీయాలు చేయలేదు. రాజకీయ లబ్ధి కోసం చేయాలనుకుంటే ఇలా ఉండదు. రాజకీయం ఎంతో సాక్రిఫైస్ చేసి కూటమిని ఏర్పాటు చేసి తక్కువ సీట్లు వచ్చినా సరే రాష్ట్ర శ్రేయస్సు కోసం ఎన్నో అవమానాలు తీసుకొని ఎంతో అణుచుకొని ఈరోజు కూటమి అధికారానికి వచ్చిన తర్వాత తను ఒక జన సైనికులా కష్టపడుతున్నారు. అలాంటి కార్యకర్తలు ఇక్కడ, అంతే తప్ప రాజకీయ లబ్ధి కోసము పదవుల కోసం వచ్చే రాజకీయ నాయకులు లేరు. పవన్ కళ్యాణ్ గారు ఆడ ఉంటా ఈడ ఉంటా ప్రధాన సమస్యలు ఉంటే ప్రశ్నిస్తా అని అన్నారు కదా, మరి 11,000 ఫీ రీయింబర్స్మెంట్కి సంబంధించి ఆయన ప్రత్యక్షంగా ఎందుకు ప్రశ్నించట్లేదు? డెఫినెట్గా మేము ప్రశ్నిస్తున్నాం కదా ఆయన తరపున. మేము పార్ట్ ఆఫ్ జనసేనే కదా. పవన్ కళ్యాణ్ గారు నాట్ ఓన్లీ తెలంగాణ రాష్ట్ర, తమిళనాడులో ప్రశ్నిస్తారు, తెలంగాణలో ప్రశ్నిస్తారు, కర్ణాటక ప్రశ్నిస్తారు. ఎక్కడైనా ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడే హక్కు ఎవరికైనా ఉంది. అది మీకైనా ఉంది, మీడియా వాళ్ళకి, పక్క ఎవరికైనా ఉంది. సో దానిలో తప్పు లేదు. ఏదైతే మీరు అమలు చేస్తున్న హామీల కోసం ఎంత దూరమైనా జనసేన ప్రజల పక్షాన ముందుకెళ్తుంది. ముఖ్యంగా జెన్జీ ప్రొటెస్ట్లకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేసిండ్రు కదా, ఈరోజు ఇక్కడ చూసుకుంటే చాలా మంది జెన్జీలే ఉన్నారు. మీరు దీన్ని ఏం వ్యాఖ్యలు చేశారు? మోదీ గారిని ఇలా నందుకు బాధ అనిపించింది అన్నట్టు అవును, అండ్ మీరు ఇప్పుడు పోరాడుతుంది కూడా జెన్జీ విద్యార్థులకు సంబంధించి. ఎగ్జాక్ట్లీ జెన్జీ విద్యార్థుల పక్షాన మాట్లాడిన మాటలు కరెక్ట్. ఎందుకంటే మీరు మోదీని తిట్టాల్సిన అవసరం ఉంది. మీ పక్షాన మీరు పోరాడండి. పోరాడేటప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యయుతంగా పోరాడాలి. ఇష్టం వచ్చినట్లు అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఎవరు చట్టం నుంచి తప్పించుకోరు. అది జెన్జీ అయినా మీరైనా నేనైనా. సో మీరు ప్రశ్నించే హక్కు అందరికీ ఉంది. ప్రభుత్వాలను ప్రశ్నించవచ్చు, సరి అయిన పద్ధతిలో మీకు రాజ్యాంగం కల్పించిన హక్కుల మేరకే ప్రశ్నించాలి. అంతేగాని మాకు నోరుంది కదా నేను ఏం మాట్లాడినా చెల్తా అంటే ఇక్కడ ఎవరు చట్టాలు కళ్ళు మూసుకొని చూసుకోకుండా ఉండవు. చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. సో ఆంధ్రాలో చూసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వం ఉంది, మరి తెలంగాణలో బీజేపీ ఇంకా జనసేన కలిసి ఎందుకు ప్రొటెస్ట్ చేయట్లేదు? బీజేపీ జనసేన కలిసి ఎందుకు చేయాలి? వాళ్ళ పద్ధతి వాళ్ళది, మా పద్ధతి మాది. సో వాళ్ళు ఎక్కడ చేస్తుంటారేమో, మా పరిధిలో మేము చేస్తున్నాం. కలిసి చేయాలని రూల్ ఏం లేదు. రేపు రాజకీయంగా ఏదైనా మా అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటే అప్పుడు మేము పోటీ చేస్తాము. కానీ
కలిసి పోరాటం చేసిన అవసరం లేదు కదా. ముఖ్యంగా తెలంగాణ గురించి చూసుకుంటే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ఏ వీటి గురించి చాలా ధర్నాలు చేసినా కూడా ఫీ రియంబర్స్మెంట్ అనేది విడుదల చేయలేదు. ఇప్పుడు మీరు వచ్చి చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుంది అని అనుకుంటున్నారా? 100% ఉంటుంది. అన్ని ప్రభుత్వాలు పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం వేరు, పవన్ కళ్యాణ్ గారు వేరు. పవన్ కళ్యాణ్ గారికి యువతలో కానీ నిరుద్యోగుల్లో కానీ ఆయన మాట్లాడితే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కాబట్టి నిరుద్యోగులు వచ్చారు, విద్యార్థులు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి మెమోరాండం చేయబోతున్నారు. సో డెఫినెట్గా తేడా ఉంటుంది. మీ డిమాండ్స్ అన్ని ఒకవేళ ప్రభుత్వం ఫుల్ఫిల్ చేయకపోతే ఫర్దర్గా మీరు ఏం చేయబోతున్నారు? ప్రజల పక్షాన ఎంత దూరం, వాళ్ళ కోసం ఎంత దూరం వెళ్తాం. ఏంటంటే మేము ఫైట్ చేయాల్సిన అవసరం లేదే బాబు, మీరు కదా తెలంగాణ విద్యార్థుల గురించి పట్టించుకోకపోతే, తెలంగాణలో ఉండి తెలంగాణ వాళ్ళ ఓట్లతో గెలిచి తెలంగాణ విద్యార్థులను పట్టించుకోకపోతే నష్టం ఎవరికి? చూస్తూ ఊరుకోరు కదా ప్రజలు. అదే చెప్తున్నాం. మేము ఎక్కడి నుంచో పైనుంచి ఊడిపోలే, మేము కూడా తెలంగాణ బిడ్డలమే. తెలంగాణ పక్షాన్ని నిలబడే ఫైట్ చేస్తాం.